అలాగే స్నాపరమైతే ఒకటి మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఎస్ఎస్ రాజమౌళి గారు జనరల్గా సినిమాలకు సంబంధించిన అప్డేట్లు చాలా రేర్గా ఇస్తుంటారు, చాలా తక్కువ ఇస్తుంటారు. కానీ వారణాసి సినిమాకి అలా కాదు. చాలా ఎక్స్ట్రాడినరీ వేలో ప్లానింగ్ అనేది జరుగుతుంది. చాలా ఫాస్ట్ అప్డేట్లు ఉంటున్నాయి. అండ్ ఇవాళ కూడా బేసిక్గా రాజమౌళి గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు మనకి. అదేంటంటే మందాకిని క్యారెక్టర్ గురించి, అంటే ప్రియాంక చోప్రా గురించి. జనరల్గా మనకి మందాకిని ఇది ఫస్ట్ లుక్ పోస్టర్ ఏదైతే రిలీజ్ చేశారో ఆ పోస్టర్ కనుక మీరు గమనించినట్టయితే శారీతో చూపించారు మందాకిని. సో అట్ ద సేమ్ టైం గన్ పట్టుకొని ఫైరింగ్ కూడా చేస్తూ ఉంటుంది. సో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అని అయితే మనకు చూపించే ప్రయత్నం చేశారు అక్కడ. చాలా స్పష్టంగా అర్థమైంది. సో అంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు మనకేంటంటే ఆ క్యారెక్టర్లో ఇంకొక ఆర్క్ ఉంది అని చెప్పి మనకి చూపించే ప్రయత్నం చేశారేమో అనిపించింది నాకైతే. అంటే ఎందుకు ఆ మాట అంటున్నానంటే, నేను జనరల్గా మందాకిని క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ మనకి చాలా అంటే చాలా వైల్డ్గా ఉండబోతుందని చెప్పి వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూస్ని బట్టి అర్థమవుతుంది. అండ్ ఆ ఇంటర్వ్యూస్లో బేసిక్గా ప్రియాంక చోప్రా ఒక మాట చెప్పింది. ఏమని? నేను రెండు వైపులా ఉండబోతున్నాను అని చెప్పింది. సో అది ఎగ్జాక్ట్గా ఎటువంటి డీటెయిల్స్ రివీల్ చేయకూడదు, కానీ బేసిక్గా నేను రెండు వైపులా ఉండబోతున్నాను అన్నట్టయితే చెప్పింది ఆవిడ. సో ఫస్ట్ మనకి ఏదైతే రివీల్ చేశారో క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ను బట్టి ఏమో మోస్ట్లీ అది, అంటే ఆ క్యారెక్టర్ ఎట్లా అంటే హీరో సైడ్ ఉన్నదేమో, తర్వాత ఇప్పుడు దీన్ని బట్టి చూస్తేనేమో విలన్ సైడ్ ఉన్నదేమో. అండ్ ఇప్పుడు ఏదైతే ఫోటో రిలీజ్ చేశారో దాన్ని బట్టి విలన్ సైడ్ అనిపిస్తుంది. చాలా అంటే చాలా క్రూయల్గా, చాలా పవర్ఫుల్ విలన్ లాగా కనబడుతుంది మొత్తం అందులో. సో అంతా బాగానే ఉంది. కాకపోతే నా క్వశ్చన్ ఏంటంటే, దీన్ని బట్టి ఎక్కడో చిన్న హింట్ ఎక్కడో రాజమౌళి గారు రివీల్ చేస్తారేమో అనిపిస్తోంది నాకు. ఎందుకంటే ఆ మందాకిని క్యారెక్టర్ ఏదైతే ఫస్ట్ ఇచ్చారో మనకి, అది కూడా గుహలో షాటే. ఇప్పుడు ఏదైతే ఫోటో ఇచ్చారో అది కూడా నాకు ఎందుకు ఆ గుహలో షాట్ లాగే అనిపిస్తుంది నాకైతే మటుకు. అంటే నాకు ఆ ఫీలింగ్ అయితే కలుగుతుంది నాకు. ఐ ఆమ్ ఫీలింగ్ దట్. ఏది రాజమౌళి గారిది ఇది? ఇది కూడా సేమ్ ఆ గుహలోని షాటే అన్న ఫీలింగే కలుగుతోంది నాకైతే ఇప్పటికీ కూడా. సో ఎక్కడ అలా అనిపిస్తోంది అంటే, ఎందుకు అలా అనిపిస్తోంది అంటే, ఆ బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా చూసి ఆ మనుషుల్ని వాళ్ళందరినీ కూడా చూస్తూ ఉంటే వాళ్ళు అక్కడ వాళ్ళేనేమో అన్న ఫీలింగ్ కలుగుతోందనమాట. సో బేసిక్గా ముందు నార్మల్గా ఇలా వచ్చి, నార్మల్గా ఇలాగా పాజిటివ్గా హీరో వైపు నిలబడినట్టుగా కనబడి లాస్ట్కి విలన్ వైపుకి మారుతుందేమో అన్న ఒక ఫీలింగ్ అయితే కలుగుతోంది నాకు. సో మరి ఆ క్యారెక్టర్ అంటే రాజమౌళి గారు మనకి ఇంత ఈజీగా అర్థమైపోయి ఇంత వీక్గా రాస్తారా? నేనైతే అలా అనుకోవట్లేదు నేను. కానీ అట్ ద సేమ్ టైం అలా అనిపిస్తుంది, ఆ హింట్ అయితే అనిపిస్తుంది. సో మొత్తం అందరూ కూడా షేర్ అయితే చేశారు. మొత్తం అందరూ రాజమౌళి గారు కావచ్చు, లేదంటే వారణాసి టీం కావచ్చు, మహేష్ బాబు గారు కావచ్చు, మొత్తం అందరూ కూడా సో కొలాబరేషన్తో అవి పెట్టారు. మొత్తం పోస్ట్ అయితే షేర్ చేశారు. ఇవాళ వాడి పుట్టినరోజు కూడా, సో అందుకని పోస్ట్ అయితే షేర్ చేశారు. సో ఈ బేసిస్ మీద పీపుల్కి మైండ్లో ఒకటి తిరుగుతోంది. అదేంటంటే ఆగస్టు 9న మహేష్ బాబు గారి పుట్టినరోజున, ఆ రోజైనా ఆగస్టు 9న, మళ్ళీ ఏమైనా తప్పు అయితే మళ్ళీ నన్ను తిడతాను, నన్ను ఎందుకు వచ్చిందిలే. సో మహేష్ బాబు బర్త్డే మోస్ట్లీ ఆగస్టు 9 అనుకుంటున్నా. ఆగస్టు 9 కాకపోతే తిట్టకండి. ఆగస్టు 9. అదే కన్ఫ్యూజన్ అబ్బా, ఎందుకంటే ఎంతమంది బర్త్డేలను గుర్తుపెట్టుకుంటాం. సో దానివల్ల ఏంటంటే ఇట్లా అప్పుడప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంటుంది. సో అప్పుడప్పుడు ఏమనుకోవద్దు. బట్ అంటే ఆ డేట్ గుర్తుంటుంది, కానీ అదా కాదా అన్న క్వశ్చన్ మార్క్ బ్రెయిన్లో తిరుగుతుంటుంది. అది తిరిగినప్పుడు ఏంటంటే ఎందుకు వచ్చింది అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నాం అనుకోండి, ఓ పని అయిపోద్ది కదా. సో మహేష్ బాబు గారి పుట్టినరోజు నాడు నాకు తెలిసినంత వరకు అయితే మటుకు ఖచ్చితంగా అప్డేట్ అయితే వస్తుంది మనకి. ఒక టీజర్ లాంటిదో ఏదో వస్తుంది, ఖచ్చితంగా అయితే వస్తుంది. టీజర్ అయితే మోస్ట్లీ వస్తుంది. సో దాన్ని ట్రైలర్ 1 అని చెప్పి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి మోస్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు దీన్ని వరల్డ్ వైడ్ రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు కదా. సో దెర్ ఈజ్ నో మోర్ కాన్సెప్ట్ ఆఫ్ టీజర్ గ్లిమ్స్ అయ్యేం ఉండవు బేసిక్గా హాలీవుడ్లో. బేసిక్గా ఇంట్రడక్షన్ అనేది ఒకటి, అది బేసిక్గా మనకు స్టార్టింగ్లో ఇచ్చారు, అది మనం గ్లిమ్స్ అనుకున్నాం. సో ఇప్పుడు ఏదైతే ట్రైలర్ 1 అని చెప్పి రిలీజ్ చేస్తారో అది మోస్ట్లీ టీజర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో తర్వాత మళ్ళీ మనకి మెయిన్ది ట్రైలర్ 2 వస్తుంది, అది మెయిన్ ట్రైలర్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో అట్లా లేదంటే మరి ఇండియన్ ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పి ట్రైలర్ 1 అని చెప్పి రిలీజ్ చేయరేమో, లేదంటే ఇండియాలో ట్రైలర్ అని చెప్పి ఇండియాలో టీజర్ అని చెప్పి రిలీజ్ చేసి కొన్ని గ్లోబల్ ఛానల్స్ని కూడా నాకు తెలిసి మాట్లాడతారు, వాళ్ళతో కూడా మాట్లాడతారు. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐమాక్స్ ట్రైలర్ ఒకటి రిలీజ్ అయింది, గుర్తుందా మీకు? ఐమాక్స్ ఛానల్లో. తర్వాత ఇంకేదో దాంట్లో వెరైటీలోనో ఇంకెందులోనో వాళ్ళు కూడా ట్రైలర్స్ వేశారు. జాపనీస్ ఛానల్స్లో ట్రైలర్స్ పడ్డాయి.
వారణాసి ట్రైలర్స్ జాపనీస్ పెద్ద పెద్ద నెట్వర్క్ ఛానల్స్లో. సో అఫ్ కోర్స్ ఆడియన్స్ ఇండియన్సే మోస్ట్లీ, జాపనీస్ ఆడియన్స్ కొంతమంది చూస్తారు, అది వేరే విషయం. సో ఇట్లా వాళ్ళు బేసిక్గా గ్లోబల్గా రిలీజ్ చేసే వాటిల్లో మటుకు అంటే గ్లోబల్గా మరి ఎవరితో రిలీజ్ చేయిస్తారనేది చూడాలి మరి. ఎందుకంటే ఇది వారణాసి ఛానల్లోనో లేదంటే టీ సిరీస్లోనో లేదంటే తెలుగులో ఇంకెందులోనో రిలీజ్ చేస్తే కాదు, అది వర్కౌట్ కాదు. అలాగా అది ఎక్కడో నాకు ఏమనిపిస్తుందంటే గ్లోబల్గా రిలీజ్ కావాలనుకున్నప్పుడు గ్లోబల్ ఛానల్లో ఏదో ఒక దాంట్లో రిలీజ్ ఉండాలి. అది వార్నర్ బ్రదర్సా లేదంటే 20th సెంచరీ ఫాక్సా లేదంటే మార్వెలా లేదంటే డిస్నీయా, ఏమో ఛానల్స్ అంటున్నాను నేను. సో ఆ ఛానల్స్ ఉంటాయి కదా, సో వాటిల్లో రిలీజ్ చేయాలి అంటున్నాను నేను. సో ఏమో చూడాలి మరి, నాకు తెలిసి చేస్తారని అనుకుంటున్నాను నేనైతే మటుకు. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఎండ్ ఆఫ్ ద డే, మనకి ఇంకా క్లారిటీ అయితే లేదు కాబట్టి. బట్ August 9న అయితే ఖచ్చితంగా మహేష్ బాబు గారి పుట్టినరోజు నాడు ఖచ్చితంగా మనకి వీడియో కంటెంట్ అయితే వస్తుంది. అండ్ ఆ తర్వాత మనకి April 7న రిలీజ్ అవుతుందో లేదో తెలియదు అబ్బా మనకి ఇప్పటికీ కూడా. ఎందుకంటే నేను నిన్నే ఒక అప్డేట్ చూశాను నేను. ఆ అప్డేట్లో ఏముందంటే బేసిక్గా ఈ సినిమా ఇదేదైతే వారణాసి రిలీజ్ అవుతుందో దానికి ఎగ్జాక్ట్గా ఒక 10 రోజుల ముందో 13 రోజుల ముందో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఏది కాంగ్ వర్సెస్ గాడ్జిల్లాది, అదొక సినిమా రిలీజ్ అవుతుంది. తర్వాత ఈ సినిమా రిలీజ్ అయిన 2 రోజులకి ఇంకోటి ఏదో హాలీవుడ్ సినిమా రిలీజ్ అవుతుంది. సో బేసిక్గా పీక్స్ థియేటర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే ఐమాక్స్ వాళ్ళతో అగ్రిమెంట్ ఉంది, నేను కాదనట్లా. ఐమాక్స్ ఎన్ని థియేటర్స్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా? చాలా తక్కువ, అంతే కదా. గ్లోబల్గా చూసుకుంటే ఐమాక్స్ ఎన్ని థియేటర్స్ ఉన్నాయి అంటే బేసిక్గా ఇప్పుడు ఒడిస్సీ గురించి డిస్కషన్ వచ్చింది కదా, ఆ డిస్కషన్లో ఏంటంటే ట్రూ ఐమాక్స్ థియేటర్స్ అయితే 41 ఉన్నాయంట ప్రపంచవ్యాప్తంగా. కానీ జనరల్గా చూసుకుంటే స్కోప్ ఓరియంటెడో లేదంటే ఫ్లాట్ స్క్రీన్ ఓరియంటెడో ఏదో ఒకటి మొత్తానికి ఉంటాయి. కొన్ని ఐమాక్స్లు అయితే ఎక్కువే ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఐమాక్స్ థియేటర్లు ఉన్నాయో తెలుసా? ఈ గ్యాప్లో ఎతికేస్తున్నాను నేను. 1750 ఆపరేషనల్ ఐమాక్స్ థియేటర్స్ ఉన్నాయంట అప్రాక్సిమేట్లీ 90 కంట్రీస్లో. సో వాటిలో ఇంకా డిజిటల్ ఐమాక్స్లు ఉంటాయి, లేదంటే ఐమాక్స్ విత్ లేజర్ ప్రొజెక్షన్ సిస్టమ్స్ ఉంటాయి. సో కమర్షియల్ మల్టీప్లెక్స్లు 1690 ఉన్నాయంట. ఎలీట్ 70mm నెట్వర్క్ ఏదైతే ఉందో అవి 41 థియేటర్స్ మాత్రమే ఉన్నాయంట. అన్క్రాప్డ్ 1:43:1 ఆస్పెక్ట్ రేషియో. సో బేసిక్గా వారణాసి ఈ రేషియోలో తీస్తున్నారు కానీ అది మనం చూడలేము ఆ రేషియోలో. సో హైదరాబాద్లో కొన్నింటిలో కూడా పూర్తిగా చూడలేము. బెంగళూరులో కొన్ని చూడొచ్చు, అట్లీస్ట్ బెంగళూరులో ఒక 2 ఉన్నాయి చూడొచ్చు అందులో. అండ్ హైదరాబాద్లో కూడా అల్లు సినిమాస్లో బాగా చూడొచ్చు, PCXలో చూడొచ్చు, AMB స్క్రీన్ 1 బాగానే చూడొచ్చు. ఆ PXL అది ఇది అన్నారు కానీ నాకేమంత ఎక్కలేదు ఆ థియేటర్కి నేను వెళ్ళినప్పుడు. అట్లా కూడా చూడొచ్చు మొత్తానికి, అదనమాట పరిస్థితి. సో యా అలా ఉంది సిచ్యువేషన్ అయితే. బట్ ఏదైనా సరే ఈ థియేటర్లు అన్నింటిలోని మన దగ్గర సినిమా రిలీజ్ అవుతుందని గ్యారంటీ లేదు. ఎందుకంటే 90 కంట్రీస్లో ఉన్నాయంట మొత్తం అన్నీ కలిపి. సో మరి అన్ని కంట్రీస్లో రిలీజ్ అవుతుందో తెలియదు కదా. సో ఏదైనా సరే ఒకటైతే వాస్తవం, ఇప్పుడు బేసిక్గా మనకు కొంచెం ఎఫెక్ట్ అవుతుంది స్క్రీన్స్. ఏమంటారు ఆ ప్రీమియం స్క్రీన్స్ ఏవైతే ఉంటాయో, లైక్ కొన్ని ఉంటాయి చాలా ప్రీమియం స్క్రీన్స్ ఉంటాయి, వాటిని ఏదో అంటారు అబ్బా, ఎక్స్బాక్స్ కాదు ఇంకేమో ఉంటాయి, ఏమోలేండి సంథింగ్. మొత్తానికి ఈ ఐమాక్స్లు ప్రీమియం ఫార్మాట్లో చాలా ఉంటాయి కదా. సో వాటిలో కొన్ని అయినా సరే వాళ్ళకి వెళ్ళిపోతాయేమో అన్న ఒక పాయింట్ అయితే ఉంది. మరి ఇంకా చూడాలి మరి ఇంకా ఏమవుతుందో. బట్ ఏదైనా సరే వారణాసి ఈజ్ ఏ గ్రేటర్ దాన్ ఎవర్ సినిమా, దట్ ఈస్ ఫర్ షూర్. అది పక్కాగా చెప్పొచ్చు. ఎందుకంటే వారణాసిని తీస్తున్న విధానం కానీ, వారణాసిని ప్లాన్ చేస్తున్న విధానం కానీ, దాని ప్రమోషన్ కోసం ఏదైతే సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తున్నారో అది కానీ, మొత్తం అన్నీ కూడా అసలు టాప్ నాచ్ ఉన్నాయి. సో అన్నీ బాగానే డీల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఎప్పటికప్పుడు అప్డేట్లు కూడా ఇస్తున్నారు. ఫ్యాన్స్ బేసిక్గా సర్ప్రైజ్ అయిపోతున్నారు. హే సాగర్ వాట్ ఏ సడన్ సప్పాయి అన్నట్టు అయిపోతున్నారు. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో అప్డేట్లు అయితే ఇస్తున్నారు యాజ్ ఆఫ్ నో. సో లెట్స్ సీ, మరి చూద్దాం ఏంటనేది. సో మీ అభిప్రాయం ఏంటి? ఒకవేళ వారణాసి మూవీ April 7కి రాకపోతే ఏం చేస్తారు? ఏమో నాకైతే అంటే ఏమో తెలియట్లేదబ్బా. ఏమో అంటే మధ్యలో రాజమౌళి గారు ఎంత కాదన్నా ప్రమోషన్స్కి వెళ్తున్నారు వేరే కంట్రీస్, లైక్ మొన్న ఫ్రాన్స్లో తెగ ప్రమోషన్స్ చేశారు. ఆయనకేమో అక్కడ ఫ్రాన్స్లో ఒక పెద్ద గౌరవాన్ని కూడా ఇచ్చారు. పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్న చోట ఆయనకు కూడా పర్మనెంట్ సీట్ ఇచ్చారు. సో దట్ ఈస్ గ్రేట్ యాక్చువల్లీ. అండ్ అట్ ద సేమ్ టైం ఏమో అందరికందరూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, ప్రమోషన్లు చేస్తున్నారు, మహేష్ బాబు గారు తప్ప, అది వేరే విషయం. ఆయన ట్రిప్పులకి వెళ్తున్నారు. ఆయన ట్రిప్కి వెళ్ళడమే ప్రమోషను.
ఆయన ట్రిప్కి వెళ్తున్నారంటే ఓకే వారణాసి షూటింగ్ బ్రేక్ అని అర్థమైపోతుంది. ఎయిర్పోర్ట్లో కనబడి హాయ్ చెప్తే అదే ప్రమోషన్ అయిపోతుంది. అది వేరే విషయం. కాకపోతే ద క్వశ్చన్ ఈజ్ ఏంటి పరిస్థితి? వస్తుందా ఏప్రిల్ 7కి? డౌట్గానే ఉంది. అంటే ఇంకా చాలా టైం ఉంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చు 8.5 నెలల పైనే ఉంది. ఏమో చూద్దాం. వస్తే హ్యాపీస్, రాకపోయినా ఏం చేయలేం కదా. అది నేను ఇది. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి దీని మీద కింద కామెంట్ సెక్షన్లో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరి మాత్రం అక్కడ వచ్చి ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో. బాయ్.